ఇండియన్ క్రికెట్లో ధోని శకం ముగిసింది. వన్డే టీ20 కెప్టెన్ గా ధోని తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ధోని బీసీసీఐకి తెలిపాడు. అయితే తాను జట్టు నుంచి తొలగటం లేదని, కేవలం కెప్టెన్సీ బాధ్యతల నుంచే తప్పుకుంటున్నట్టు తెలిపాడు. ధోని నిర్ణయంతో బీసీసీఐ షాక్ గురైంది. దీంతో విరాట్ కోహ్లీని త్వరలో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కు కెప్టెన్ గా నియమించింది. ధోని తప్పుకుంటున్న నిర్ణయాన్ని బీసీసీఐనే ట్విట్టర్లో ప్రకటించింది. ధోని నిర్ణయం ఆయన అభిమానులను ఒక్కసారిగా షాక్ గురిచేసింది. ఇండియన్ క్రికెట్లో ధోని శకం ముగిసింది. వన్డే టీ20 కెప్టెన్ గా ధోని తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ధోని బీసీసీఐకి తెలిపాడు. అయితే తాను జట్టు నుంచి తొలగటం లేదని, కేవలం కెప్టెన్సీ బాధ్యతల నుంచే తప్పుకుంటున్నట్టు తెలిపాడు. ధోని నిర్ణయంతో బీసీసీఐ షాక్ గురైంది. దీంతో విరాట్ కోహ్లీని త్వరలో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కు కెప్టెన్ గా నియమించింది. ధోని తప్పుకుంటున్న నిర్ణయాన్ని బీసీసీఐ ట్విట్టర్లో ప్రకటించింది. ధోని నిర్ణయం ఆయన అభిమానులను ఒక్కసారిగా షాక్ గురిచేసింది. ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాతే ధోని తప్పుకుంటాడని భావించారు. అయితే ధోని అనూహ్యంగా ముందే తప్పుకున్నాడు. గతంలో టెస్ట్ కెప్టెన్ గా కూడా ధోని ఎవరూ ఊహించని విధంగా తప్పుకున్నాడు. ఇండియన్ క్రికెట్లో ధోని శకం ముగిసింది. వన్డే టీ20 కెప్టెన్ గా ధోని తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ధోని బీసీసీఐకి తెలిపాడు. అయితే తాను జట్టు నుంచి తొలగటం లేదని, కేవలం కెప్టెన్సీ బాధ్యతల నుంచే తప్పుకుంటున్నట్టు తెలిపాడు. ధోని నిర్ణయంతో బీసీసీఐ షాక్ గురైంది. దీంతో విరాట్ కోహ్లీని త్వరలో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కు కెప్టెన్ గా నియమించింది. ధోని తప్పుకుంటున్న నిర్ణయాన్ని బీసీసీఐనే ట్విట్టర్లో ప్రకటించింది. ధోని నిర్ణయం ఆయన అభిమానులను ఒక్కసారిగా షాక్ గురిచేసింది. ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాతే ధోని తప్పుకుంటాడని భావించారు. అయితే ధోని అనూహ్యంగా ముందే తప్పుకున్నాడు. గతంలో టెస్ట్ కెప్టెన్ గా కూడా ధోని ఎవరూ ఊహించని విధంగా తప్పుకున్నాడు. ధోని సంచలన నిర్ణయంపై మరింత విశ్లేషణను క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు, ధోని సడన్ నిర్ణయం అనే చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే అందరూ ఇంగ్లాండ్ పర్యటన తర్వాత వన్డే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పొచ్చని భావించారు. కానీ ప్రస్తుతం ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ధోని నిర్ణయం తీసుకోవడానికి మీ విశ్లేషణ ఏంటి? ఇది డెఫినెట్ గా సడన్ డెసిషనే, కానీ అది ఏదో ఒక రోజున ధోని రిటైర్ అవుతాడు, కెప్టెన్సీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ
కెప్టెన్ గా అతనికి ఉన్న రికార్డు, అతను కంటిన్యూస్ గా విజయాలు సాధించడం, ఈ నేపథ్యంలో ధోని మనకి ఎన్ని విజయాలు అందించినా కూడా అతనికి టైం ముగిసింది. విరాట్ కోహ్లీ టేక్ ఓవర్ చేయాల్సిన సమయం వచ్చిందని మనకి క్లియర్ గా అర్థమైంది. సో అందుకే గౌరవంగా ముందుగానే ధోని తప్పుకున్నట్టుగా ఉన్నాడు. అయితే ప్లేయర్ గా కొనసాగుతాడు, ఎందుకంటే ప్లేయర్ గా ఇప్పటికే అతను చాలా ఫిట్ గా ఉన్నాడు. ముఖ్యంగా షార్ట్ ఫార్మాట్స్ లో యాజ్ కీపర్ గా కూడా అతని మీద ఎలాంటి వంక పెట్టాల్సిన పరిస్థితి లేదు. సో ప్లేయర్ గా కొనసాగుతూ కెప్టెన్సీకి మాత్రం గుడ్ బై చెప్పాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్ట్ కెప్టెన్ గా అతనికి ఉన్న ట్రిమెండస్ రికార్డుని బట్టి చూస్తే పాపులర్ చాయిస్ గా కూడా ధోని రిటైర్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాడో అవే పర్ఫార్మెన్స్ కెప్టెన్ గా షార్ట్ ఫార్మాట్స్ లో కూడా ఇస్తాడు అని అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఐ థింక్ రైట్ టైం లోనే రైట్ డెసిషన్ ధోని తీసుకోవడం మనం అనుకోవచ్చు. అయితే వెంకటేష్ గారు, ఇప్పటికీ కూడా ధోని కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే అప్పుడప్పుడు తప్ప ఇప్పటికీ సరైన ఫలితాలను, మంచి ఫలితాలను భారత అభిమానుల, క్రికెట్ అభిమానులకు అందిస్తున్నాడనే చెప్పొచ్చు. ఇంత సడన్ గా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, అంటే స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నాడనుకోవచ్చా, లేకపోతే ఏమన్నా ఒత్తిళ్ల వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడనుకోవచ్చా? మీరేమంటారు? ఒకటి భోగి, ఇటీవల కాలంలో మన సీనియర్ క్రికెటర్లు రిటైర్ అయిన గురించి కానీ రిటైర్మెంట్ డెసిషన్ లో వాళ్ళ సొంత నిర్ణయాలుగా ఎక్కడ కనబడలేదు. ఎంత గ్రేట్ క్రికెటర్ అయినా, అది గంగూలీ అయినా, ద్రావిడ్ అయినా, సచిన్ అయినా, వాళ్ళని నిర్ణయాలు వాళ్ళ మీద ఫోర్స్ చేసినట్టుగానే కనిపించింది. ఇది కూడా అలాగే ఫోర్స్ చేసి ఉండొచ్చు, మనకి ఇంకా సమాచారం తెలియాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మీరు అన్నట్టుగా మంచి ఫలితాలు ఇస్తున్నా కూడా విరాట్ కోహ్లీ ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడని ఒక పాపులర్ ఫీలింగ్ అయితే ఏర్పడింది. అదిగాక విరాట్ కోహ్లీ ధోని కెప్టెన్సీ గా చూస్తే ధోని కాస్త డిఫెన్సివ్ గా ఉన్నాడు, విరాట్ కోహ్లీ చాలా పాజిటివ్ గా ఉన్నాడు, చాలా అగ్రెసివ్ కెప్టెన్ గా ఉన్నాడు, మంచి రిజల్ట్స్ రాబట్టుకుంటున్నాడు. అంతేకాకుండా ఏంటంటే ఇండియాలో మొదటి నుంచి కూడా మిగతా దేశాల్లో ఉన్నట్టుగా ఈ వేరే కెప్టెన్ ఫార్మాట్ వైజ్ నియమించడం అనేది మనకి పెద్దగా వర్కౌట్ కాదు. అది గతంలో కూడా ప్రూవ్ అయింది. సో అన్ని ఫార్మాట్ లో ఒకే కెప్టెన్ ఉండడం అనేది ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా అది ఉపయోగపడుతుంది అని చెప్పి జనరల్ గా భావించారు. కానీ ఇంత సడన్ గా, అంటే 15 నుంచి ఇంగ్లాండ్ తో సిరీస్ ప్రారంభం కావడానికి కొద్ది ముందు ఈ నిర్ణయం ప్రకటించడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది.